మిత్రులారా అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వాటి పరిష్కారం పైన గత మార్చి 3వ తేదీన విశాఖపట్నంలో మహాగర్జన పేరుతో మనం ఒక పెద్ద లైవ్ ప్రోగ్రామ్ నిర్వహించాం. రాజకీయ పార్టీలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలసీల పైన నిర్ణయం ప్రకటించాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడాలని చెప్పి మనం పెద్ద ఎత్తున మహాగర్జన పేరుతో కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమం సంబంధించి రాజకీయ పార్టీలు విధానాలు ప్రకటించాలని, ఈ దుర్మార్గ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ నుంచి కూడా మనం ఈ మహా గర్జన పేరుతో కార్యక్రమం నిర్వహించాం. అయితే ఈ రోజు రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే ముందు ఓట్లు వేసుకొని మేము అన్ని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎన్నికలైన తర్వాత కమిటీ పేరుతో కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ విధంగా రాజకీయ పార్టీలు దొంగ వైఖరి ప్రదర్శిస్తూ ఉద్యోగులు మోసం చేస్తా వస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ మన సమస్యలు చర్చలోకి రాబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాటి సమస్యలపైన రాజకీయ పార్టీల వైఖరి ఏంటి అనేది తెలియజేయడం కోసం మనతో పాటు ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర చైర్మన్ ఏవి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఒక అరగంట పాటు మనకి చాలా విషయాలు మన ముందు కర్తవ్యాలు కూడా వివరిస్తారు. కాబట్టి ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్న మనందరి గురించి ఏవి నాగేశ్వరరావు గారిని కోరుతాను. మిత్రులారా అందరికీ నమస్కారం. ఇంకొక కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. మంది ఎన్నికలకి సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల్లోగా ఏదో ఒకటి మనమైనా అమలు చేయించుకుంటే మంచిదని చెప్పి అనేక మంది ఉద్యోగులు కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో మున్సిపల్లో పనిచేస్తున్న దాదాపు 40,000 మంది అవుట్ సోర్సింగ్ వర్కర్స్ 16 రోజులు సమ్మె నిర్వహించారు. సమ్మె నిర్వహించి కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకున్నారు. వాటి వివరాలు నేను తర్వాత తెలియజేస్తా. అలాగే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న దాదాపు 22,000 మందిలో 10,000 మంది ఉద్యోగులు 22 రోజుల పాటు సమ్మెలు నిర్వహించారు. మినిట్స్ వచ్చాయి, ఇంకా వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ రావాల్సి ఉన్నాయి. 15వ తారీఖులోగా ఇస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజే నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించారు. మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు కలిపి విశాఖలో 3వ తారీఖున అంటే ఆదివారం రోజున మనం మహాగర్జన్ని నిర్వహించాం. మన వాళ్ళకి ఈ సెలవులు లీవులు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పారు. అనేక సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఈ వ్యవస్థని తీసేస్తామని, అందరినీ రెగ్యులర్ చేస్తామని, వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కూడా ఎన్నికలకు ముందర మనకి హామీలు ఇస్తూ ఉన్నాయి. ఎన్నికలై అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలని పూర్తిగా అమలు చేయలేని పరిస్థితి ఇవాళ ఉంది. సో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా అందరూ కలిసి ఐక్యంగా 5 లక్షల మంది కలిసి ఐక్యంగా ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఉద్యోగుల ఆలోచన మాత్రం అట్లా లేదు. అంటే ఎవరితో ఒకరితో కూడా పెడితే మన పని అయిపోతుందనో, మన సమస్యని పోరాటాలు చేయక్కర్లేదనో, ఆందోళనలు అవసరం లేదనో, కొంతమంది నాయకుల చుట్టూరా తిరిగితే మన సమస్యలను వాళ్లే పరిష్కారం చేయించేస్తారనే భ్రమల ఉద్యోగుల్లో ఉన్నాయి. ఈరోజు కూడా అదే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే అల్టిమేట్గా పొలిటికల్గా నిర్ణయం జరగకుండా మనందరం కలిసి ఐక్యంగా ఒక ఒత్తిడి ప్రభుత్వం మీద తేకుండా మన సమస్య పరిష్కారం అనేది కష్టసాధ్యం అవుతుంది. మనం చూసాం కళ్ళ ముందర కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్. ఎన్నికలకు ఇచ్చిన హామీకి అంటే ఒక మేర 10,000 మంది అయినా రెగ్యులర్ మనతో పాటు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారని చెప్పి ఒక ఆనందం ఉన్నా, మొత్తం అందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని చెప్పి అనే నిరాశ మందిలో ఉంది. ఎందుకు ఈ పరిస్థితి? ఇది మనం ఈ ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచించకుంటే, ఆ విధానాలకు అనుగుణంగా మనందరం కలిసి ఐక్యంగా కార్యాచరణ చేపట్టకపోతే ఈ 5 సంవత్సరాలు గడిచాయి, అంతకు ముందర కూడా 20 సంవత్సరాలు గడిచాయి, మరో 5 సంవత్సరాలు కూడా గడుస్తాయి. మరి దీనికి పర్యవసానం ఏంటి? మన కళ్ళ ముందరే ఉదాహరణలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కదా. కాబట్టి గతంలో కూడా మనం ఉమ్మడి రాష్ట్రంగా కూడా ఇవాళ మనకు వస్తున్న వేతనాలు కావచ్చు,
అరకొర సౌకర్యాలు కావచ్చు, పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కావచ్చు, లీవులు కావచ్చు, 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ కావచ్చు, ఫ్యూనరల్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే చనిపోతే ఎక్స్గ్రేషియా కావచ్చు, ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నాం తప్ప ఏ ఒక్కళ్ళు దయదలిచి మాత్రం ఇవ్వలేదు. ఎవరో కొంతమంది మనకి ఇప్పించలేదు. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఓ కంటిన్యూస్గా కొంతమంది అయినా అంటే ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 100లో కనీసం ముగ్గురే, 3 లక్షల మందిలో 9,000 మంది అయినా కథలబట్టి మనకి ఇవన్నీ వచ్చాయి తప్ప కదలకపోతే అవేవి కూడా ఎవరికి కూడా రాలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎన్నికల ముందర ఏ ప్రభుత్వం అయినా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తాం, వేతనాలు పెంచుతాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తాం అని చెప్పారు. ఈ మాటలు 2005 నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. మీకు కనుక తెలియకపోతే ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోని తిరగేయండి. 2005 కాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మళ్ళా రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందరినీ రెగ్యులర్ చేస్తూ ఉన్నారు ఆ రోజు కూడా. అయితే కొంతమందిని చేశారు. అయితే ఇప్పుడున్న గత 2 పర్యాయాలు ఉన్న ప్రభుత్వాల కంటే కాస్త మెరుగే, అంతవరకు మనం చెప్పగలం. అయితే అందరూ రెగ్యులర్ కాలేదు. ఏంటంటే ఇవాళ చెప్తున్న 10,000 మంది ఎవరైతే ఉన్నారో రెగ్యులరైజేషన్, వీళ్ళు 2005 నుంచి పనిచేస్తున్న వాళ్ళే. ఇవాళ కొత్తగా మాత్రం రాలేదు. సరే, ఆ కాలంలో ఎవరు రెగ్యులర్ అయ్యారు అని చూస్తే కనుక టీచర్స్గా ఉన్న స్పెషల్ విద్యా వాలంటీర్లు దాదాపుగా ఒక 12,000 మంది ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లో నియమించబడిన వాళ్ళు 3 సంవత్సరాల కంటిన్యూస్ పోరాటం తర్వాత 2007, 2008 ఆ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా టీచర్లుగా నియమించబడ్డారు. అట్లాగే సోషల్ వెల్ఫేర్లో పనిచేస్తున్న ఓ 1000 మంది దాకా టీచర్లు రెగ్యులర్ అయ్యారు. అలాగే స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు వెయిటేజ్తో రెగ్యులర్ అయ్యారు. ఇవన్నీ కూడా ఆ కాలంలో నాటి ఉదాహరణలు. మరి అందరూ పర్మనెంట్ అయ్యారా? అందరూ మాత్రం పర్మనెంట్ అవ్వలేదు. మరి ఆ తర్వాత 2005 తర్వాత మళ్ళా ఎన్నికలు వచ్చాయి. మేము ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తామని చెప్పి అన్నారు. అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యం మీకు అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అసలు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏర్పడడానికి వ్యవస్థను తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేనంతగా అత్యంత ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని, ఇంకా 3 నెలల కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, ఆర్డబ్ల్యూఎస్లో 6 నెలల కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియామకాలు చేసింది తెలుగుదేశం. ఇది చరిత్ర చెప్తోంది. రెగ్యులరైజేషన్ కాలేదు కాబట్టి మరి విధానం ఏం చెప్పారు? మేము అందరినీ కూడా కమిటీ వేస్తున్నాం, అందరినీ కూడా రెగ్యులర్ చేస్తూ ఉన్నారు. కమిటీ నెల్లాళ్ళ లోపల నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కమిటీని ఏర్పాటు చేశారు. నెల్లాళ్ళ నివేదిక కాదు, 2-3 ఏళ్ళగా నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చేశారు? రెగ్యులరైజ్ చేయడానికి చట్టాలు అడ్డంకిగా ఉన్నాయి, మేము రెగ్యులర్ చేయలేము అని చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆవేళ చట్టాలు అడ్డంకిగా ఉన్నప్పుడు ఈవేళ 10,000 మందిని ఎలా రెగ్యులర్ చేస్తున్నారు? ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ ఆ రోజు చెప్పింది 2005 నుంచి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద రెగ్యులర్గా నిరంతరం పనిచేస్తుంది ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ ఒకటి మాత్రమే. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాత్రమే. ఇవాళ చాలా సంఘాలు, చాలా లెటర్ హెడ్లు, చాలా మంది పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. బట్ ఆ రోజు కూడా చెప్పాం మనం, పొలిటికల్గా ఒక నిర్ణయం జరగకుండా రెగ్యులర్ అవ్వడం కష్టం, విడివిడిగా అవ్వడం కష్టం. పొలిటికల్ విధానపరమైన నిర్ణయం జరగాలి. ఆ నిర్ణయం జరగాలంటే కూడా అందరం కలిసి ఐక్యంగా. అయితే మనాళ్ళలో చాలా మందిలో ఉన్న ఆలోచన ఏంటంటే, మా డిపార్ట్మెంట్లో మేము చాలా తక్కువ మంది ఉన్నాం, మేము విడిగా వెళ్ళిపోతే రెగ్యులర్ అవుతాం, లేదా మా కులవాడో మా మతవాడో అక్కడ మంత్రిగా ఉన్నాడు, వాళ్ళతో పెడితే మేము విడిపోతాం, రెగ్యులర్ అయిపోతాం. మేము ఒక్కళ్ళం విడిగా వెళ్ళి కొన్ని సంఘాల నాయకుల వెనకాల తిరగడం, ప్రదక్షిణ చేయడం ద్వారా మేము పర్మనెంట్ అయిపోతాం. ఇది చాలా మంది ఆలోచన. మరి సమస్యలు లేవంటే అనేక సమస్యలు ఇక్కడ పెడుతూ ఉన్నారు. మాది 17 ఏళ్ళ ఇండస్ట్రీ, 20 ఏళ్ళ ఇండస్ట్రీ, మాకు 24 గంటల డ్యూటీ. వీటికి పరిష్కారం అందరూ కలిపి ఐక్యంగా కొట్లాడటమే, అది తప్ప వేరే పరిష్కారం లేదు. ఇప్పటికే
మేము చెప్పదలుచుకున్నాం. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీగా పాలాభిషేకాలు చేయడం ద్వారాను, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టడం ద్వారాను, ఏదో ఒక హామీ వస్తే అమలైపోతుందనో ఈ భ్రమల్లో మాత్రం ములగద్దు. ఇప్పటికే ములిగారు, ఇంకా ఈ ములగడ నుంచి బయటపడండి అని చెప్పి మేము మీకు చెప్పదలుచుకున్నాం. అట్లాగే అలా కాదు అనుకుంటారా, ఇప్పటికే మనం 2 నెలల నుంచి రిటైర్మెంట్లు కూడా ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ కావాల్సిన వాళ్ళు కాకుండా రిటైర్మెంట్లు, ఎంపీహెచ్ఏ మేల్, హెల్త్ అసిస్టెంట్ మేల్ రిటైర్మెంట్లో కూడా ప్రారంభమయ్యాయి. వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పెద్దనలు, ఎందుకంటే మొట్టమొదటి కాంట్రాక్ట్ వీళ్ళతోనే ప్రారంభమైంది. ఇప్పుడైనా రెగ్యులర్ అవుతారేమో అని అనుకున్నారు పాపం. ఆ 10,000 మందిలో కూడా 3,000 మంది మాత్రమే రెగ్యులరేషన్ అర్హత ప్రస్తుతం దాకా అని తేల్చారు. ఇంకా మిగిలిన ఏమవుతుందో తెలియదు. ఇది వాళ్ళున్న పరిస్థితి. కాబట్టి మేము 17 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, తక్కువతో పనిచేస్తున్నాం, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మెసేజ్లు పెట్టుకోవడం వల్ల, వాట్సాప్ గ్రూపులో వాపోవడం వల్ల కాదు. ఓ పిలిపిస్తే 9,000 మంది కాదు, 3 లక్షల మంది రోడ్ల మీదకి ఎందుకు రాలేకపోతున్నారు? ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. మహాగర్జన పిలిపించాం విశాఖలో. మీ డిపార్ట్మెంట్ నుంచి, మీ విభాగాల నుంచి ఎంతమంది హాజరు, ఎవరో లెక్కలు తీయండి, మీకే అర్థమవుతుంది. అంటే మాకు కోరికలు ఆకాశంలో ఉన్నాయి, మన ఆచరణ పాల్గొనడం మాత్రం పాతాళంలో ఉంది. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వాల విధానాలు, అంటే పార్టీలు మారుతున్నాయి, విధానాలు మారుతున్నాయి, వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతున్నారు, కానీ వాళ్ళ విధానాలు మాత్రం మారట్లేదు. అదే విధానాలు. పార్టీలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎడల వీళ్ళ విధానాలు మారటం లేదు. అది గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పరిస్థితి ఇది. అందుకనే పర్టికులర్గా గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనం 2008 నుంచి సాధించుకున్న ఒక హక్కు, జీతాలకు సంబంధించి. ఏంటి హక్కు? రెగ్యులర్ ఉద్యోగి యొక్క మినిమం బేసిక్, అంటే మినిమం టైం స్కేల్, ఎంటీఎస్. ఈ ఎంటీఎస్ అమలు చేర్చుకున్నాం 2008 రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా. రెగ్యులర్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి కూడా వేతన పెంపు పిఆర్సీ వచ్చిన తర్వాత ఒకే జీవో వచ్చేది. ఈ మినిమం టైం స్కేల్నే రాష్ట్రంలో ఉన్న అన్ని స్కీముల్లో, అది సమగ్ర శిక్ష కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, లేకుంటే ఉపాధి హామీ కావచ్చు, వెలుగు కావచ్చు, అన్ని స్కీముల్లో కూడా అది అమలయ్యేది. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది ఏంటి? ఒక సింగిల్ జీవో ద్వారా మొత్తం అందరికీ వేతనాలు పెంచి పద్ధతి నుంచి వేతన పెంపు మీద పిఆర్సీ వచ్చిన దాదాపు ఏడాది తర్వాత 4-5 జీవోలు ఇచ్చారు. ఏంటా జీవోలు? ఒకటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి, అంటే జీవో 151. ఈ 151 జీవోకి పూర్వం కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా అందరికీ కూడా ఎంటీఎస్ అమలయ్యేది. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? జీతాలు తగ్గించి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని విడగొట్టింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా జీతాల పెంపుకు సంబంధించి జీవో 151 ఇచ్చింది. ఈ 151 జీవో ప్రకారం అప్పటిదాకా ఎంటీఎస్ అంటే రెగ్యులర్ ఉద్యోగి తాలూకు మినిమం బేసిక్ మనకు అమలయ్యేది. ఆ అమలయ్యే దాని నుంచి దిగజార్చి, అంటే 13,000 ఇవ్వాల్సిన క్లాస్ 4 ఉద్యోగులకి 12,000 ఇచ్చింది. మిగిలిన రికార్డ్ అసిస్టెంట్లకి, జూనియర్ అసిస్టెంట్లకి, వీళ్ళందరికీ కూడా దాదాపుగా 17,000-18,000 రూపాయల వేతనం నుంచి 15,000కి తగ్గించింది. 12,000, 15,000, 17,000 3 కేటగిరీలు చేసింది. అప్పటిదాకా కేటగిరీలు లేవు. అదే కేడర్లో పనిచేసిన రెగ్యులర్ ఉద్యోగి మినిమం బేసిక్ మనకు వేతనంగా అమలయ్యేది. దాన్ని తీసేసి జీవో 151 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా 3 కేటగిరీలు చేసి 12,000 క్లాస్ 4కి, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉండే కేడర్లందరూ కూడా కేటగిరీ 2 కింద 15,000, మూడో వాళ్ళకి 17,000. ఇట్లా వేతనాలు తగ్గించి, దీనివల్ల ఒక్కొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి 1,000 రూపాయల నుంచి 5,000 నుంచి 6,000 రూపాయలు నష్టపోయాడు. అంటే ఈ వేతనాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కేటగరైజ్ చేసి తగ్గించి వేతనాలు ఇచ్చే ప్రక్రియ తెలుగుదేశం హయాంలో ప్రారంభమైంది. మరి దానికి వ్యతిరేకంగా అందరూ కూడా కదిలిరండి, మనం దీన్ని వ్యతిరేకిద్దామని చెప్పి పిలిపిస్తే విజయవాడలో పాల్గొన్న వాళ్ళ సంఖ్య 2,500 మంది కంటే మించలేదు. అంటే ఈ వేతన తగ్గింపు అనే ప్రక్రియ ఈ పిఆర్సీ కాదు, 9th పిఆర్సీ కాలంలోనే ఇది పడింది. దీని మీద దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చెయ్యలేదు. దీన్ని ఎవరినో నిందించడం కాదు, మనమే ఉద్యోగులే నిందించుకోవాల్సిన అవసరం ఉంది.
పోనీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు హామీలు మనకి ఇచ్చింది. 2 హామీలు ఇచ్చింది. ఏంటి హామీలు? ఒకటి, సమాన పనికి సమాన వేతనం ఇస్తాం. రెండోది, అర్హత ప్రాతిపదిక పేరున అందరినీ కూడా రెగ్యులర్ చేస్తాం. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీ ఇది. ఆయన పాపం నోటి మాటే కాదు, అసెంబ్లీలో మాట్లాడారు, ప్రజా సంకల్ప యాత్రలో మాట్లాడారు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అమలు చేశారా? పూర్తిగా అమలు చెయ్యలేదు. ఇది మనం అర్థం కావాల్సిన అవసరం ఉంది. మరి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు ఇంతేనా? ఎవరో చిరంజీవి గారు మెసేజ్ పెట్టాడు, మనం ఇలాగే ఉన్నంతకాలం మన జీవితాలు ఇంతే, దీన్ని మార్చుకోకపోవడం అనేది మన చేతుల్లో ఉంది. మరి విశాఖ లాంటి చోట మహాగర్జన పెట్టినప్పుడు ఒక 3 లక్షల మంది అయినా రోడ్ల మీదకి వచ్చి ఉంటే ప్రభుత్వం ఆలోచించి ఎన్నికల్లోగానే నిర్దిష్టంగా ఏదో చెప్పేవాళ్ళేమో. మనకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? 3 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు వస్తాయి. రోడ్ల మీదకి రావాలా వద్దా అని తేల్చుకోవాల్సింది అలివేలు మంగ గారే. ఇక్కడ మెసేజ్ పెట్టారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్తా ఉన్నాను నేను. కాబట్టి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 నిర్దిష్టమైన హామీలు ఇచ్చింది. ఒకటి, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే, సమాన పనికి సమాన వేతనం. సుప్రీంకోర్టు సివిల్ అపీల్ 213/2013 కేసులో మనకి తీర్పు ఇచ్చింది. ఏమని తీర్పు ఇచ్చింది? ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా, ఇతర తాత్కాలిక క్యాడర్ ఏదైనా కానీ రెగ్యులర్ ఉద్యోగి తాలూకు బేసిక్ని వేతనంగా ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి ఆ సుప్రీంకోర్టు తీర్పు మనకి అమలు చేస్తున్నారా ఈ ప్రభుత్వమైనా? అమలు చెయ్యలేదు. చెయ్యకపోగా పిఆర్సీ వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీవో నెంబర్ 7 అని చెప్పి వేతనాలు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం. ఏం చెప్తోంది? మేము జీతాలు పెంచాం అని చెప్తున్నారు. కరెక్టే, జీతాలు పెంచారు, 3000 పెంచారు. అయితే పెంచాల్సిన జీతాల్లో 5000 కోత విధించారు. ఇది మనకు అర్థం కావాలి కదా. పెంచాల్సిన జీతాల్లో 5000 కోత విధించారు. ఎలా? ఇవాళ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగికి, కాంట్రాక్ట్ ఉద్యోగి మినిమం బేసిక్ 20,000 రూపాయలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ ఎంప్లాయీ తాలూకు బేసిక్ని వేతనంగా చెల్లించాలి క్లాస్ 4 ఉద్యోగులకి. అంటే క్లాస్ 4 ఉద్యోగులకి ఇవ్వాల్సిన జీతం 20,000 రూపాయలు. మరి జీవో 7 ద్వారా ఎంత ఇస్తున్నారు వాళ్ళకి జీతం? 15,000 రూపాయలతో జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 7 15,000, 18,500, 21,500. జీతాలు పెరగలేదా? పెరిగాయి, 3,000 పెరిగాయి. కానీ పెరగాల్సిన జీతం పెరిగిందా? పెరగలేదు. 20,000 ఇవ్వాల్సిన చోట 15,000 ఇస్తున్నారు, 24,000 ఇవ్వాల్సిన చోట 18,500 ఇస్తున్నారు, ఇంకా ఇవ్వాల్సిన చోట 21,500 ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క ఉద్యోగి, ఒక అటెండర్, ఒక క్లాస్ 4 ఉద్యోగి ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన జీవో వల్ల 3,000 రూపాయలు పెరిగిందని అనుకున్నా పెరగాల్సింది 3,000 కాదు, మనకి పెరగాల్సింది 8,000. 8,000 పెంచకుండా 3,000 తోటే జీవో ఇచ్చారు. అంటే తెలుగుదేశం ఏదైతే విధానాన్ని ప్రారంభించిందో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కేటగరైజ్ చేసి వైసీపీ ప్రభుత్వం కూడా అదే కేటగిరీని కొనసాగించింది. ఇవ్వాల్సిన జీతం కంటే మినిమం 5,000 నుంచి 14,000 రూపాయల దాకా జీతాన్ని తగ్గించి జీవో ఇచ్చారు. ఇది పరిస్థితి. మరి ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వం చెప్పాం కదా మీకు, కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా అందరికీ ఎంటీఎస్ అమలు చేస్తూ జీవోలు ఇచ్చేవారు 2008 నుంచి. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సింగిల్ జీవో బదులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 151 జీవో, కాంట్రాక్ట్ ఉద్యోగులకి 3 జీవోలు ఇచ్చారు. ఏంటా 3 జీవోలు? ఇప్పుడు ఆ రోజు వాళ్ళు తీసుకుంటున్న జీతం కంటే 50% పెంచితే చాలు అని, ఎంటీఎస్ అమలు చేయలే, 50% ఇస్తే చాలు అని. కొంతమంది ఆల్రెడీ వాళ్ళు చెప్పిన స్లాబ్ను దాటి జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకెంత ఇవ్వాలి? ఆ జీతం మీద, చివరి స్లాబ్ మీద 50% పెంచండి అని చెప్పి మరో జీవో. మూడోది ఏంటి? తెలుగుదేశం హయాంలో గ్రాస్ శాలరీ అంటే రెగ్యులర్ ఉద్యోగ తాలూకు బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ తీసుకుంటున్న ఉద్యోగులు ఉన్నారు. మొట్టమొదటి మన పెద్దన్నలు ఏదో డిఎస్సి పారామెడికల్ ఉద్యోగులు, వాళ్ళందరికీ కూడా డిఏని హెచ్ఆర్ఏని గొరిగేసి ఓన్లీ మినిమం టైం స్కేల్ తోటి జీవో నెంబర్ 27 ఇచ్చారు. అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విడగొట్టారు, 3 కేటగిరీలు చేశారు. ఇవ్వాల్సిన జీతాన్ని 1000 కంటే 4-5 వేల రూపాయల జీతాన్ని తగ్గించి తెలుగుదేశం జీవో ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ గ్రాస్ శాలరీ ఉన్న వాళ్ళకి గ్రాస్ తీసేసి బేసిక్ మాత్రమే అమలు చేసింది.
ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయకుండా అంత ముందర తీసుకున్న జీతం మీద 50%, అంటే అంత ముందర 12,000 తీసుకుంటే 20,000 ఇవ్వాల్సిన స్థానంలో 18,000 ఇచ్చి జీవోలు ఇచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క వాళ్ళ విధానం. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సరిచేస్తానంటే సరిచేయలేదు. ఎంటీఎస్ అమలు చేస్తానన్ను ఎంటీఎస్ని ఓన్లీ కాంట్రాక్ట్ వాళ్ళకి మాత్రమే పరిమితం చేశారు. అది కూడా స్కీముల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు 60,000 మంది రాష్ట్రంలో. సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, నేషనల్ హెల్త్ మిషన్లో కాంట్రాక్ట్, ఆయుష్లో కాంట్రాక్ట్, లేకుంటే 104, 108లో కాంట్రాక్ట్, లేకుంటే ఆర్బిఎస్కేలో కాంట్రాక్ట్, ఆరోగ్యశ్రీలో కాంట్రాక్ట్, ఆరోగ్య మిత్రాల కాంట్రాక్ట్, ఉపాధి హామీలో కాంట్రాక్ట్, వెలుగులో కాంట్రాక్ట్, మెప్మాలో కాంట్రాక్ట్, ఇట్లా దాదాపు 70,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు స్కీమ్స్ లో. ఈ స్కీమ్స్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా ఎంటీఎస్ అమలు కాదు అని చెప్పి జీవో నెంబర్ 5 ఇచ్చారు ఈ వైసీపీ ప్రభుత్వమే. అంటే 70,000 మందికి ఎంటీఎస్ కూడా అమలు చేయకుండా తక్కువ వేతనాలు పెంచారు. అంటే 2,40,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అన్యాయం చేసి 5,000 నుంచి 11,000 రూపాయల జీతాలు తగ్గించారు. స్కీముల్లో పనిచేసి దాదాపు 60,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఎంటీఎస్ తీసేసి అన్యాయం చేశారు. ఇది ఈ ప్రభుత్వ విధానం జరిగింది. మరి సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తా అన్నారు. కానీ ఆ సమాన పనికి సమాన వేతనం అమలు చేశారా? చెయ్యలేదు. అసలు సమాన పనికి సమాన వేతనం అంటే అర్థం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు ఉంది, మనకి సంబంధించిన చట్టం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ ఎంప్లాయీ బేసిక్ అమలు చేయాలి. ఆ రెగ్యులర్ ఎంప్లాయీకి అమలు చేసే బేసిక్ ని ఎంటీఎస్ అంటారు తప్ప సమాన పనికి సమాన వేతనం అనరు. సమాన పనికి సమాన వేతనం అంటే రెగ్యులర్ ఉద్యోగికి వచ్చే బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ ఈ 3 ఇస్తే సమాన పనికి సమాన వేతనం. మరి ఈ 3 ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఇస్తున్నారా? ఎవరికి ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగైనా, ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగైనా, ఈ స్కీముల్లో పనిచేసే ఉద్యోగులకైనా, లేకుంటే లోకల్ బాడీస్ మున్సిపల్ పంచాయతీలో పనిచేసే వాళ్ళకైనా, లేకుంటే టీటీడీ లాంటి ధార్మిక సంస్థల్లో పనిచేసే వాళ్ళకైనా, లేకుంటే కేజీబీవీ లాంటి సంస్థల్లో అయినా, లేకుంటే కనుక ఇతర సొసైటీల్లో పనిచేస్తున్న వాళ్ళకైనా, లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, టూరిజం కావచ్చు, సోషల్ వెల్ఫేర్ గొడౌన్స్, ఎస్డబ్ల్యూసి గొడౌన్స్ కావచ్చు, లేకుంటే రైతు బజార్లు కావచ్చు, వీళ్ళెవ్వరికి కూడా ఏ ఒక్కళ్ళకి కూడా గ్రాస్ సాలరీ అమలు కావట్లేదు. ఎంటీఎస్ కూడా అమలు కావట్లేదు. ఎంటీఎస్ అమలు అవుతోంది నేరుగా డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఖాళీల్లో పనిచేస్తున్న కొద్ది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే. అంటే దాదాపు 2,60,000, 2,70,000 మంది ఉద్యోగులకి ఇవ్వాల్సిన వేతనాల్లో కోత విధించి తక్కువ విధించారు. ఇది ప్రభుత్వ విధానం. ఇక రెండో హామీ ఏమిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? రెగ్యులరైజేషన్ ఎవరికి ఇచ్చారు? అందరినీ రెగ్యులర్ చేస్తా అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో మాట్లాడారు. ఆ వీడియోలు ఉన్నాయి, ఓసారి వాళ్ళని కూడా చూడండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మన మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి పాత వీడియోలు చూడండి అని చెప్పి. కాంట్రాక్ట్ వేరు, అవుట్సోర్సింగ్ వేరు కాదు, రెండు ఒకటే. వాళ్ళ క్వాలిఫికేషన్ ఒకటే, చేస్తున్న పని ఒకటే. మీకు చేత కాకపోతే, మీరు చేయలేకపోతే చెప్పండి, మేము వచ్చి రెగ్యులర్ చేస్తామని చెప్పన్నారు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ కాదని ఎందుకన్నారు? అర్హత క్వాలిఫికేషన్ ప్రాతిపదికత సాధ్యమైనంత అందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. మరి 2014 జూన్ 2 నాటికి ఉన్న వాళ్ళకే చేస్తానని ఎక్కడ చెప్పలేదు. మీరు 2014 జూన్ 2 దాకా ఉన్న వాళ్ళని చేయడాన్ని ఆహ్వానిస్తున్నాం, మంచిదే, కొంతమంది అయినా అవుతారు. మరి మిగిలిన వాళ్ళకి ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించడం చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా 3 ఏళ్ల సర్వీస్ పూర్తయితే రెగ్యులర్ చేస్తాం మేము, లేదా 5 ఏళ్ళు పూర్తయితే చేస్తాం. ఎప్పుడు 5 ఏళ్ళు పూర్తయితే అప్పుడు మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి మీరు ఒక జీవో ఇవ్వండి ఈ 2-3 రోజుల కాలంలో అయినా. మరి దాని మీద ఏమి నోరు మెదపరే. కాబట్టి ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించండి. ఎంతకాలం? జీవితకాలం ఈ అవుట్సోర్సింగ్, ఈ కాంట్రాక్ట్ అయినా. కాబట్టి దీని మీద నిర్దిష్టంగా మాట్లాడండి. ఇక్కడ కొంతమంది మిత్రులు కామెంట్లు పెడుతున్నారు, మా ఏఎన్ఎంల గురించి మాట్లాడండి, మా అకౌంట్ల గురించి మాట్లాడండి. నేను అలా మాట్లాడితే 300 కేటగిరీలు చదవాలి. నేను ఈ 300 కేటగిరీలు చదవాలంటే కనుక దానికే 5 గంటలు కావాలి. 5 గంటలు మీరు అందరూ లైవ్ చూసి ఓపిక మీకు అందరికీ ఉండదు. కాబట్టి నేను కేటగిరీలు మాట్లాడట్లేదు. ఓవరాల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఇబ్బందులు ఉంటాయి. వాటిని కలిసి ఐక్యంగా పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదు.
కాబట్టి వ్యక్తిగతంగా కేడర్లు కాదు, ఈ వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనం నష్టపోతూ ఉన్నాం. గత 20 ఏళ్ళుగా నష్టపోయాం. మీరు రిటైర్ అయ్యేదాకా కూడా నష్టపోతూ ఉంటాం. మీ కేడర్ ఆలోచన పక్కన పెట్టి, మీ డిపార్ట్మెంట్ ఆలోచన పక్కన పెట్టి మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒక తాటి మీద వస్తేనే ఈ సమస్యల పరిష్కారం అవుతాయి. ఈ ఆలోచన మీలో వచ్చేదాకా కూడా మన సమస్యల పరిష్కారం కావు. ఇది నేను చెప్పదలుచుకున్నా, మీకు నచ్చినా కానీ నచ్చకపోయినా కానీ. కాబట్టి రెగ్యులరేషన్ సంబంధించి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నాటికి ఉన్న వాళ్ళను మాత్రమే రెగ్యులర్ చేస్తా అని చెప్పి ఎక్కడ మేనిఫెస్టోలో చెప్పలేదు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో చెప్పలేదు, ప్రజా సంకల్ప యాత్రలో చెప్పలేదు, ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆ మార్పు చేశారు, ఎందుకు మడమ తిప్పారు, ఎందుకు మాట తప్పారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి, ఇంకా సమయం ఉంది మీకు. మీరు ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ ఎంటీఎస్ ఇవ్వడానికి, ఆ ఉత్తర్వులు ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది మీకు. అందరినీ రెగ్యులర్ చేయడానికి, ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించడానికి ఇంకా మీకు సమయం ఉంది. నేను ప్రతిపక్షంగా నాయకుడిగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా మాట్లాడుతూ ఉన్నారు. మన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆయన కలిశారు, లోకేష్ గారిని. వాళ్ళని ఏం చెప్తూ ఉన్నారు, మీరు మీ మేనిఫెస్టోలో పెట్టడానికి సిద్ధంగా లేరు. మీరు 2,40,000 మందికి వేతనాలు తగ్గించి జీవో ఇచ్చిన విధానాన్ని ప్రారంభించింది మీరు 151 జీవో ద్వారా. మరి ఇప్పటికైనా మేము సరి చేసుకుంటాం, మీరు మాకు ఓట్లేండి అని అడగట్లే. తీర్పు ప్రకారం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ దుర్మార్గంగా దోపిడీ చేస్తున్నాం. ఈ దోపిడీ వ్యవస్థ మేమే ప్రారంభించాం, దీన్ని మేము సరి చేసుకుంటాం, రాబోయే ఎన్నికల్లో ఓటేయండి అని అడగట్లే. దాని మీద ఎక్కడ మేనిఫెస్టోలో చెప్పట్లే. అంటే 3 లక్షల మంది ఓట్లు మీకు అవసరం మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి నిర్దిష్టంగా చెప్పండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయడం, ఇతర పరిశ్రమల్లో కాంట్రాక్ట్ వర్కర్స్కి అమలైనట్టుగా కరువు భత్యాన్ని చెల్లించడం. ఎన్నేళ్ళకి మీరు రెగ్యులర్ చేస్తారో చెప్పండి. ఇది టీడీపీకే కాదు, ఇవాళ మాకు ఒక అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని మేము ఉద్ధరిస్తామని చెప్తున్నారు. అందుకోసమే, రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము పొత్తని చెప్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి. మరి ఇంతకాలం రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు ప్రైవేటీకరిస్తున్నారు. విభజన హామీలు అమలు చేయలేదు. విభజన సందర్భంగా ఇచ్చిన సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వటం లేదు. బడ్జెట్ లోటుని ఇవ్వటం లేదు. మరి అటువంటి వాళ్ళతో ఇవాళ పొత్తు పెట్టుకుని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్తూ ఉన్నారు ఇవాళ టీడీపీ, జనసేన. మరి దాని మీద మీ వైఖరి ఏంటి? ఇది చెప్పాలి కదా. 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరేషన్ మీద, ఎంటీఎస్ మీద మీ వైఖరి ఏంటి ప్రకటించని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. స్కీముల్లో చేసిన సమగ్ర శిక్ష, ఎస్ఎస్ఏ, ఉపాధి హామీ, వెలుగు లాంటి 26 స్కీములు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్టీసీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, టూరిజం కావచ్చు, ఏపీ ఐఐసి కావచ్చు, ఎస్డబ్ల్యూసీ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, లేపాక్షి కావచ్చు, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఎడల మీరు తీసుకోబోయే వైఖరి ఏంటి? మున్సిపాలిటీ, పంచాయతీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఎడల మీ వైఖరి ఏంటి? టూరిజం, టీటీడీ లాంటి సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఎడల మీ వైఖరి ఏంటి? ఇట్లా చెప్పుకోవాలంటే ప్రభుత్వ సొసైటీల్లో పనిచేస్తున్న ఎడల మీ వైఖరి ఏంటి? మీ వైఖరిని నిర్దిష్టంగా ప్రకటించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చేయకుండా మేము ఏదో ఉద్ధరిస్తామంటే ఇది కరెక్ట్ కాదు. 2005 నుంచి మీరందరూ మోసం చేస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ మోసం కొనసాగించడానికి మీరందరూ కూడా సిద్ధపడాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మా పోరాటాలకు మద్దతు తెలుపుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. మా పోరాటాలలో మాకు సంఘీభావం తెలుపుతున్న వాళ్ళు, మా టెంట్కి వచ్చి సంఘీభావం తెలుపుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. కాబట్టి ప్రధాన పార్టీలన్నీ కూడా నిర్దిష్టంగా వాళ్ళ విధానాన్ని ప్రకటించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మరి మరొకటి ఉంది, సుప్రీంకోర్టు తీర్పే కాదు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించి ఓ చట్టం ఉంది, కాంట్రాక్ట్ రెగ్యులేషన్ 1970. ఈ చట్టం చెప్పేది ఏంటి? ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా జీతాలు ఇవ్వాలి, సౌకర్యాలు ఇవ్వాలి. సమానంగా ఇవ్వడం అంటే గ్రాస్ శాలరీ ఇవ్వాలి, సమానంగా సౌకర్యాలు కల్పించాలి. ఈ చట్టాన్ని కూడా తొంగలో తొక్కారు ఈ ప్రభుత్వాలన్నీ కూడా. కాబట్టి మనం కోరుతున్నది ఏది? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మనం కోరుతున్నది ఏది కూడా గొంతెమ్మ కోరిక కాదు. న్యాయ సమ్మతమైన కోరికలు, చట్ట సమ్మతమైన కోరికలు. ఇవాళ జేఏసీగా మన డిమాండ్ నిర్దిష్టంగా ప్రభుత్వం ముందు ఉంచాం. ఒకటి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి
వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి సమగ్ర శిక్ష కావచ్చు, లేకుంటే నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఇతర స్కీములు కావచ్చు, అన్ని స్కీములు 2,40,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి, స్కీముల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి, ఇతర సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు 26 ప్రభుత్వ రంగ సంస్థలు, అట్లాగే యూనివర్సిటీలు వీటన్నిటిలో కూడా అందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయండి. ఇది మొదటి డిమాండ్. రెండో డిమాండ్, ఈ రాష్ట్రంలో పరిశ్రమల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కరువు వచ్చే అమలవుతోంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మాకెందుకు డిఏ ఇవ్వరు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇది రెండో డిమాండ్. మూడోది, కాంట్రాక్ట్ అయినా అవుట్ సోర్సింగ్ అయినా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి నిర్దిష్ట విధానాన్ని ప్రకటించండి. 3 ఏళ్ల సర్వీస్ పూర్తయ్యాక, 5 ఏళ్ల సర్వీస్ పూర్తయ్యాక అది చెయ్యండి. నాలుగోది, ప్రభుత్వ ఉద్యోగుల పేరిట అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వాళ్ళకే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా తీసేస్తున్నారు. 15,000 జీతం తెచ్చుకునే ఒక క్లాస్ 4 అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తల్లిదండ్రులకి పెన్షన్ లాంటి సౌకర్యాలు కూడా తీసేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వాటిని అమలు చేయండి. ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కూడా రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి. మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించండి, పెన్షన్ ఇవ్వండి. వైద్యానికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారానా మరోట హెల్త్ స్కీమ్ ఏంటనేది ప్రకటించండి. కాబట్టి ఈ డిమాండ్లు మనం నిర్దిష్టంగా అడుగుతూ ఉన్నాం. అది నేషనల్ హెల్త్ మిషన్లో ఉన్న 180 క్యాడర్లు కావచ్చు, సమగ్ర శిక్షలో ఉన్న 18 క్యాడర్లు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న 2,40,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, 26 ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, లేకుంటే 104, 100 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, 108 లేదా ఆయుష్, యాప్కాస్, ఆర్బిఎస్కే, మెంటల్ హెల్త్, ఇట్లా ఫిజియోథెరపిస్టులు, ఇలా రకరకాల పేర్లతో ఉన్న ఉద్యోగులు కావచ్చు. కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి మేము చెప్పిన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో నిర్దిష్టంగా మహాగర్జనలో తీర్మానం చేశామో ఆ తీర్మానం కాపీని ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి పంపించాం, చీఫ్ సెక్రటరీ గారికి పంపించాం. కాబట్టి వాటన్నిటిని కూడా మీ నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించండి అని చెప్పి మేము వైసీపీని కోరుతూ ఉన్నాం. ఇక ప్రతిపక్షాలకి సంబంధించి టీడీపీ కావచ్చు, లేకుంటే కనుక జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఎడల ఈ రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి ఎడల మీరిచ్చిన హామీల అమలు కోసం నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించండి. ఇది కాకుండా పోరాటాలకు మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారు. అది లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం లాంటి వాళ్ళు, ఇతర పార్టీలు, జై భీమ్ కావచ్చు, లేకుంటే జై భారత్ కావచ్చు, ఆప్ కావచ్చు. సో ఇటువంటి వీరు కూడా మా డిమాండ్ల ఎడల నిర్దిష్టమైన మీ విధానాన్ని ప్రకటించండి అని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. దీంట్లో బాగానే మహాగర్జన సందర్భంగా ఒకటి ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి మనం తీర్మానం, మహాగర్జనలో చేసిన తీర్మానాన్ని పంపించాం. ఇక రెండోది అన్ని పొలిటికల్ పార్టీస్ ని కూడా జిల్లాల్లో అన్ని స్థాయిల్లో కూడా కలిసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఎడల మీ వైఖరి ఏంటనేది నిర్దిష్టంగా ప్రకటించండి అని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేయండి. మెమోరాండాలు ఇవ్వండి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి, అన్ని మండలాల్లో కూడా మెమోరాండాలు ఇవ్వండి, అన్ని జిల్లాల్లో కూడా మెమోరాండాలు ఇవ్వండి. అన్ని పొలిటికల్ పార్టీస్ కి మన చర్చ సాగాలి అని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం విడివిడిగా ఉంటే సమస్యల పరిష్కారానికి టైం పడుతుంది. మనందరం 3 లక్షల మంది ఒక తాటి మీదకి రాగలిగితే వాళ్ళనక వీళ్ళనక పోవడం, వాళ్ళ ఫైళ్ళు వీళ్ళ ఫైళ్ళు మోయడం, ఇది ఆపి మనతో మనం నిలబడగలిగితే 3 లక్షల మంది ఒకే తాటి మీద, ఒకే మాట మీద మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అది కాకుండా మనలో మధ్య విభేదాలు పెట్టుకుంటూ 3 గ్రూపుల కింద, 4 గ్రూపుల కింద ఎవడి లెటరేట్లు వాళ్ళు పెట్టుకుని ఎడుతూ ఉంటే ప్రభుత్వానికి కూడా అలసగా ఉంటుంది, సమస్యల పరిష్కారం కావు. ఎప్పటికైనా లెటరేట్లు పెట్టుకుని 4, 5 లెటరేట్లు వాళ్ళనక వీళ్ళనక తిరిగి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఆలోచించండి, మీరు కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే. ఈ సమస్య పరిష్కారం కోసం 3 లక్షల మంది ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా మనకి 62 సంవత్సరాలు పెంచుదో జీవో రాలేదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టాం. అంటే సమయం తక్కువ ఉండడం వల్ల మనం ఇవన్నీ కూడా చెప్పలేదు. మీకు ఎప్పటికే మీకు అందరికీ కూడా వాట్సాప్ ద్వారా మన తీర్మానం, మన డిమాండ్లని పంపించాం, మన మెమోరాండం కాపీని పంపించాం. ప్రశ్నలు ఉండవు, మీరు వేసి ప్రశ్నలు
అది చదవకపోతే ప్రశ్నలు వస్తాయి, ఇక్కడ చదివితే ప్రశ్న రావు. కాబట్టి మొదటి నుంచి చివరి చదవండి, చదివితే కనుక మీకు అర్థమవుతుంది. అది చదివిన తర్వాత రెస్పాండ్ అవ్వడం ఆలోచించండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, పూర్తిగా మనం పంపించి మెమోరాండాలు, మనం ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లు అన్నీ కూడా మీరు చదివితే మనం ఏం కోరుతున్నామని. అది చదవకుండా వాట్సాప్లో చర్చలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. వాట్సాప్ చర్చల వల్ల సమస్యల పరిష్కారం కాదు, ఫిజికల్ గా రోడ్ల మీదకి వస్తేనే పరిష్కారం అవుతుంది. కాబట్టి మనం ఏదైతే కర్తవ్యాలు మహాగర్జన తీసుకున్నామో మన తీర్మానాన్ని అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం మండల స్థాయి నుంచి జరగాలి. రెండోది, ప్రభుత్వానికి ఎప్పటికే పంపించాం, ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, డిమాండ్లు ఇప్పటిదాకా నేను చెప్పిన డిమాండ్లన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు అన్ని స్కీముల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంటీఎస్ అమలు కావచ్చు, డిఏ చెల్లించడం కావచ్చు, గ్రాస్ శాలరీ కావచ్చు, లేకుంటే అందరినీ రెగ్యులరైజ్ చేయడానికి నిర్దిష్ట విధానం కావచ్చు, 62 సంవత్సరాల వయసు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, పార్ట్ టైం వ్యవస్థను రద్దు చేసి ఫుల్ టైంగా మార్చడం కావచ్చు, వీటన్నిటి పరిష్కారం కోసం అందరం కలిపి ఐక్యంగా నిలబడాలి. మహాగర్జనలో మనం తీసుకున్న కర్తవ్యాలన్నింటినీ కూడా అమలు చెయ్యాలి. కాబట్టి మొత్తం అన్ని క్యాడర్లు నేను చెప్పాను కదా, క్యాడర్లు కనుక చదవడం మొదలు పెడితే 300 క్యాడర్లు చదవాలి, 300 నిమిషాలు. కాబట్టి దానికే మనం 5 గంటలు పెట్టుకోవాలి. కాబట్టి అది జరగదు. కాబట్టి మన క్యాడర్ ఏదైనా, మన విభాగం ఏదైనా, మనం కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ లేదా పార్ట్ టైం కాంట్రాక్ట్, ఈ మూడింట్లో వస్తాం. వీళ్ళు కాకుండా గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పి అతి తక్కువ వేతనాలతో పనిచేసుకునేవాడు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా క్యాడర్లు ఉన్నాయి. ఆరోగ్య మిత్రులు ఉద్యోగాలు ఉన్నాయి, హానరోరియం గౌరవ వేతనం పేరిట ఉన్నాయి, పనిని బట్టి పార్టీ ఉన్నాయి. కాబట్టి అదంటే ఏ క్యాడర్ అయినా కానీ ఈ వీటిలోనే వస్తారు. కాబట్టి అందరం కూడా కలిసి ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రుల. అవకాశం కోసం ప్రయత్నం చేస్తాం. ఉద్యోగం చేస్తున్నారు. సంబంధించిన వయసు కూడా బాగా అయింది. అయితే మనవాడే అడుగుతున్నారు, రాజకీయ పార్టీలు ఎందుకు తిరుగుమోగలు వస్తుంది? రాజకీయ పార్టీ అధికారం వేరుగా ఉంటుంది. రాజకీయ తిరుగుమోగలు లేకుండా ఏం చేయగలిగితే వాళ్ళు పూర్తిగా చెప్పాలి. సార్ చివరిలో వినపడలే. చివరిలో ఈ రాజకీయ పార్టీలు తక్షణం ఇమీడియట్ గా ఆయా డిపార్ట్మెంట్లలో రిప్రజెంటేషన్ ఇవ్వడం, అన్ని పొలిటికల్ పార్టీస్ కి కూడా వాళ్ళ నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించమని చెప్పి మన తీర్మానం కాపీతోటి రిప్రజెంటేషన్ ఇవ్వడం. మూడోది, ముఖ్యమంత్రి గారికి ఈమెయిల్లు పంపించడం. ఈ పని మనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కేంద్రంలో ఇప్పటికే సిఎస్ గారికి వాళ్ళకి మన తీర్మానంతో రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆయా డిపార్ట్మెంట్ ఉద్యోగులు వాళ్ళ ప్రిన్సిపాల్ సెక్రటరీలకి రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లేకపోతే సెక్రటేరియట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల మీద ఇమీడియట్గా వాళ్ళ ప్రిన్సిపాల్ సెక్రటరీకి వీళ్ళు రిప్రజెంట్ చేయడం. ఈ 4 కర్తవ్యాలు అమలు చేయాలి. ఒకటి, వాళ్ళ ప్రిన్సిపాల్ సెక్రటరీలకి రిప్రజెంటేషను, ముఖ్యమంత్రి గారికి ఈమెయిల్లు. మూడోది, అన్ని పొలిటికల్ పార్టీస్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఇది ప్రధానం. గవర్నమెంట్ పాలసీపరమైన నిర్ణయం తీసుకోకుండా కేవలం మాత్రం మాట్లాడుతుంది. ఉద్యోగ సంబంధించి మన
వేతనాలు పెంచుతారు లేదా ఇతర విస్తృత ప్రభుత్వం నిర్ణయించకుండా ఇంటికి చేస్తారని చెప్తుంది ఈ మనం పోరాటం చేయకుండా రెగ్యులర్ సంఘాలు నిలబడలేవు అంటే వాళ్ళ సమస్యలే వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ బాధలే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని కదిలిస్తే మామూలుగా లేదు. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులే సిపిఎస్ వారంలో రద్దు చేస్తున్నారు, ఇవాళ దాకా చేయలేదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేయలేదు. అట్లాగే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. మనం ఏదైనా పోరాటం చేస్తే వాళ్ళు మద్దతు తెలపడానికి అవకాశం ఉంది. మనం కదలకుండా వాళ్ళు చేయాలని అనుకోవడం అనేది సరైనది కాదు, ఇది కరెక్ట్ కూడా కాదు. మన ఒక పోరాటాన్ని ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు దాదాపు 22 రోజుల పాటు సమ్మె చేశారు. అక్కడ ఉన్న రెగ్యులర్ టీచర్ సంఘాలు, ఇతర సంఘాలు అందరికీ వాళ్ళందరూ మద్దతుగా నిలబడ్డారు. అక్కడ మనం ఏ పోరాటం చేయకుండా మనం రోడ్ల మీదకి రాకుండా వాళ్ళు చేసి పెట్టాలని కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ సమస్యలే వాళ్ళు పరిష్కారం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు పాపం. కాబట్టి మన పోరాటం మనం నిర్వహించాలి, అందరి మద్దతు తీసుకోవాలి. మనం బేసికల్గా ముందర బాధలు పడుతున్న కష్టాలు పడుతున్న వాళ్ళు రోడ్ల మీదకి రాకుండా ఇతరులు మాకు చెయ్యాలని చెప్పి కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి మున్సిపాల్లో పనిచేస్తున్న 40,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులే, వాళ్ళ ఉద్యోగాలేం పోగొట్టుకోలేదు, సమ్మెకాలం వేతనాలతో సహా సాధించారు. ఎస్ఎస్ఐలో కూడా అదే, బట్ సమ్మెకాలం వేతనాలు ఇంకా చేతిలోకి రాకపోయి ఉండొచ్చు. అంటే మనాళ్ళకి అవగాహన లేక ఇంకా రాలేదు అని అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా వేతనాలు వస్తాయి, ఫైల్ పెడుతున్నారు, ఇప్పుడు ఈ రోజే పెడుతున్నారు. కాబట్టి వేతనాలు రాకపోవడం అనేది ఏముండదు. అదనంగా సమ్మె చేయడం ద్వారా అదనంగా సాధించుకున్నారు తప్ప నష్టపోయింది ఏం లేదు. ఇది అన్ని డిపార్ట్మెంట్లోని ఉద్యోగులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు సంక్షేమ సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటూ అంటే మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. సంక్షేమ రాజ్యం ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో, మరి ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కదా. ప్రభుత్వం యొక్క పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పనిచేసేది ఉద్యోగులే కదా. వాళ్ళకి కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, పార్ట్ టైం కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, లేకుంటే సిపిఎస్ కావచ్చు. బట్ వీళ్ళందరూ కూడా ప్రజల్లో భాగమే కదా. మరి ప్రజల్లో భాగమే అనుకున్నప్పుడు సంక్షేమం అని చెప్పి ప్రభుత్వాలు ఉద్యోగుల సంక్షేమం గురించి ఎందుకు పట్టించుకోవు? అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క విధానం, అంటే ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందరూ మరి ఉద్యోగులు పనిచేయకుండా, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులు ఎవరు పనిచేయకుండా ఏ వైద్యమైనా అంతుందా? విద్యాశాఖలో ఉన్న ఉద్యోగులు పనిచేయకుండా స్కూళ్ళు నడవగలిగే పరిస్థితి ఉందా? విద్యుత్ శాఖలో అంటే మరీ అన్యాయం. గతంలో కనీసం హైలీ స్కిల్డ్ వేతనాలైనా వచ్చేవి. ఇప్పుడు కేవలం 15,000 రూపాయలు ఇచ్చి సచివాలయ ఉద్యోగుల నియామకాలు వచ్చిన తర్వాత 25-28,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట 15,000 రూపాయలు ఇచ్చి పనిచేస్తున్నారు నూతనంగా రిక్రూట్ చేసిన షిఫ్ట్ ఆపరేటర్ల చేత. ప్రమోషన్ వచ్చిన తర్వాత జీతం పెరగడం పోను, ఉన్న జీతం తగ్గిపోయింది. ఇది విద్యుత్ శాఖలో. పక్కనే ఉన్న తెలంగాణలో రెగ్యులర్ అయ్యారు, ఇక్కడ అవ్వలేదు. కాబట్టి ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మరి అందరి సంక్షేమం ప్రభుత్వం పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ఉద్యోగులు కూడా వాళ్ళు రెగ్యులర్ అయినా, కాంట్రాక్ట్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా, పార్ట్ టైం అయినా, లేకపోతే ఎన్ఎంఆర్, డైలీ వేజ్, కంటింజెంట్, టైం స్కేలు, ఏ కేటగిరీ అయినా, లేకుంటే ఫ్రెండ్స్, మిత్రుల ఉద్యోగాలైనా, వీళ్ళందరూ కూడా ప్రజల్లో భాగమే. వీళ్ళ సంక్షేమం కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. పట్టించకపోవడం అనేది సరైనది కాదు. మరి ఉద్యోగులు కూడా దాదాపు కుటుంబాలతో కూడా కలుపుకుని 50-60 లక్షల మంది ఉంటారు, అన్ని కేటగిరీలు కలిపి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కలిపి. మరి 50-60 లక్షల మంది యొక్క వీళ్ళు కూడా ప్రజల్లో భాగమైనప్పుడు మరి వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఆలోచించకపోతే అటువంటి ప్రభుత్వం గురించి కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. మీ వాయిస్ క్లారిటీ లేదు. రెగ్యులర్ మీరు దగ్గరగా పెట్టుకోవడం మంచిది అనుకుంటా. కాంతారావు దగ్గరగా ఉన్నాడు కొంత. అంటే ప్రభుత్వం ఏదో చేస్తుందన్న ఆలోచన కావచ్చు,
పోరాటాలు లేకుండానే మనం సాధించేసుకోగలం అన్న వైఖరి కావచ్చు. అది వాళ్ళ సంఘాలు నిర్ణయించుకుంటాయి తప్ప మనం మాట్లాడలేము. పోరాటాలు చేయకపోవడం ఏం కాదు. ఒక సంఘం కంటిన్యూస్గా దాదాపు 20 రోజుల పాటు చిన్నగానైనా కొన్ని పోరాటాలు చేసింది. మరో సంఘం పిలిపించి చివరిలో వాయిదా వేసుకుంది. మిగిలిన సంఘాలు ఆ మేరకు కూడా చేయలేదు. ఇది ఉన్న వాస్తవ పరిస్థితి. కాకపోతే ఆయా సంఘాలు నిర్ణయించుకుంటాయి. అది ఆ విధానం కరెక్టా కాదా అనేది ఆ సంఘంలో ఉన్న సభ్యులు వాళ్ళని అడుగుతారు. దాని మీద మనం కామెంట్ చేసుకోవడం అనవసరం. ఇప్పుడు మన సంఘాలు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగ అదే కదా. మనం 3 లక్షల మంది ఒకేసారి మనం రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం ఏదున్నా కానీ మన గురించి ఆలోచించక తప్పదు. మనం రోడ్ల మీదకి వస్తే ఇతర అన్ని సంఘాలు కావచ్చు, రెగ్యులర్ సంఘాలు కావచ్చు, ఇతర ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మనకి మద్దతుగా నిలబడతారు. మన కళ్ళ ముందరే అంగన్వాడీలో 42 రోజుల పోరాటం ఉంది. సమ్మె వేతనాలతో సహా మొత్తం సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకున్నాయి. ప్రభుత్వం తొలగిస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది, షోకాజ్ నోటీసులు ఇచ్చింది, భయభ్రాంతులకు గురి చేసింది, ఎస్మా ప్రయోగించింది. అయినా కానీ 42 రోజుల పాటు సమ్మె కొనసాగించారు, సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. సమగ్ర శిక్షలో మరి బెదిరించలేదా? బెదిరించారు, భయపెట్టారు, షోకాజ్ నోటీస్ ఇచ్చారు, 200 మందిని తొలగించారు. మరి వాళ్ళందరినీ కూడా తిరిగి విధిలో తీసుకున్నారు. ప్రభుత్వమే చర్చలు జరిపింది, సమస్యల పరిష్కారానికి నిర్దిష్టంగా హామీలు ఇచ్చింది, మినిట్స్ ఇచ్చింది. ప్రొసీడింగ్స్ రావాల్సి ఉన్నాయి. 15వ తారీఖులోగా ప్రొసీడింగ్స్ సిద్ధమవుతున్నాయి. కాబట్టి దేనివల్ల సాధ్యపడింది ఇది? ఒక సీరియస్గా కొంతమంది అయినా ఆందోళనలో దిగడం, పోరాటం చేయడం, సమ్మె చేయడం ద్వారా సాధ్యపడింది తప్ప ఏదీ లేకుండా దయదర్చి మాత్రం రాదు. అంటే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ఇల్లు కదలకూడదు, ఆఫీసు వదలకూడదు, నేను ఏ పోరాటం చేయకూడదు, నా కాళ్ళ దగ్గరికి అన్నీ రావాలి, నేను పెర్మనెంట్ అయిపోవాలి. ఎట్లా అవుతారు? ఇది అర్థం చేసుకోకపోతే ఎన్నేళ్ళైనా ఇలాగే ఉంటారు.